మిలిటరీకి మాత్రమే పరిమితమైంది. అండ్ సౌదీ అరేబియాకు పాకిస్తాన్ మిలిటరీ వెళ్ళి అక్కడ వాళ్ళతో జాయింట్ మిలిటరీకి సిద్ధం కావడం, దట్టు ఒక టాక్ జరుగుతున్నప్పుడు దిస్ షోస్ ఇంటెన్సిటీ ఇంకాస్త గట్టిగా ఉండే అవకాశం ఉంది. అది బయట కనిపించిన అంటే ఊరికప్పుడు పని చెప్పుకోవడం అతిశయలేదు. బహుశా ఒకవేళ అమెరికా కనుక యుద్ధానికి దిగితే ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నావు అని చెప్పి అడిగితే కళ్యాణ్, నిన్న చైనా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే చైనా స్టేట్మెంట్ ఇచ్చిందని చెప్పి సోషల్ మీడియా చాలా బజ్ అయింది. ఇటు ఇరాన్ కు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పంపించబోతోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవడం కారణంగా చాలా దెబ్బతింది ఇరాన్. అంటే అంత యాక్టివ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇరాన్ మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఎవరైనా కొత్తగా వాళ్ళకి ఏంటంటే అటు నుంచి ఒక మిసైల్ వస్తే ఇది గాల్లోనే వాటిని టార్గెట్ చేస్తూ విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దాన్ని విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కాకపోతే మినిట్స్ తో దాన్ని టార్గెట్ చేసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకుని వాటిని గాల్లోనే ఫెయిల్ చేస్తుంది. కాబట్టి ఇంతటి యాక్టివిటీ నిన్న ఒక్క రోజులో జరిగింది. ఈ 24 hours ఆఫ్ డిస్కషన్స్ గురించి జేడీ వాన్స్ మాట్లాడుతున్న క్రమంలోనే బ్యాక్గ్రౌండ్ లో జరిగిన పని ఇదంతా. సో ఎవరిని నమ్మడం లేదు. నమ్మకుండా వచ్చిన నెగోషియేషన్స్ కి పాకిస్తాన్ కనీసం ఇక్కడ పూర్తి స్థాయిలో తన సోకాల్డ్ మధ్యవర్తిత్వం, ఎందుకంటే ఇక్కడ ఒక మాట మళ్ళీ ప్రస్తావించాలి. ఆసిమ్ మునీర్ ప్రయత్నాలు అంటే ఒక డిఫెన్స్ అంటే ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆసిమ్ మునీర్ డిస్కషన్స్ కి ముందుకు రావడం అఫ్కోర్స్ నచ్చకపోయి ఉండొచ్చు ఇరాన్కి కూడా. ఎందుకంటే ఇదే ఆసిమ్ మునీర్ అమెరికాతో హస్తం కలిపాడు, మేము చేయగలుపుతూ ఉన్నాడు ప్రతి దానికి. సో దిస్ షోస్ ఎందుకంటే ఇరాన్ మీద రేపు ఉదయం అటాక్ జరగాలంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్, అంటే ఇరాన్ కోణంలో చూస్తే ఇరాన్కున్న ఒకే ఒక ఆప్షన్ అమెరికా పాకిస్తాన్ మీదుగా ఎడారుల నుంచి వచ్చి అటాక్ చేసేందుకు అవకాశం ఉంది, ల్యాండ్ బౌండరీని క్రాస్ చేసి రావడానికి. కాబట్టి ఇరాన్ కూడా పాకిస్తాన్ నమ్మటం లేదు. అండ్ ఇదే పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇజ్రాయెల్ కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. అండ్ ఎవరు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా ఈ సమయంలో కాస్త కామ్ గా ఉండాల్సిన పాకిస్తాన్ మీరు చూడొచ్చు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేమే నార్మల్ గా లేవు, చాలా గట్టిగానే కొడతామంటూ ఇజ్రాయెల్ కూడా బెదిరించే ప్రయత్నం చేసిన తర్వాత ఇటు ఇంటర్నేషనల్ మీడియా కోచ్ చేస్తుంది ఏంటంటే ఆసిమ్ మునీర్ వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏకంగా మినిస్టర్స్ కి వార్నింగ్ ఇచ్చాడు, మీరు నోటుకు వచ్చిన మాట్లాడితే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చాడు అనేది. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని ఈ పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఈ పాయింట్స్ అన్ని లీడ్ చేస్తుంది ఎక్కడికంటే యుద్ధం మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పి పుంజుకున్న బలం చేకూర్చేలాగా ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఈ పాయింట్స్ అని కనెక్ట్ చేసుకున్నప్పుడు యుద్ధం వైపు వెళ్తున్నాయి. బట్ ఎక్కడ శాంతి చర్చలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే ఒక పాయింట్ మీద మాట్లాడుకుంటే కళ్యాణ్, ఇది దాదాపుగా ఈ రోజు కాకపోతే అంటే నిన్న కాకపోతే ఈ రోజు కలిసిన అవకాశం ఉంది. 6 weeks ఆఫ్ టైం ఉంది. 6 వారాల పాటు జరగాల్సిన శాంతి చర్చలు మొదటి రోజే మోటు కట్టి అటకెక్కించడం అంటే కనుక అర్థమవుతుంది నో వన్ ఈజ్ సీరియస్ హియర్ అబౌట్ ద పీస్ ఆఫ్. బికాస్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, పాకిస్తాన్ హైలైట్ అవుతుంది తప్ప డిస్కషన్స్ సంబంధించి మీడియేటర్ గా లేకపోతే మెసెంజర్ గా ఇక్కడ ఉన్నవి ఐ థింక్ ఈజిప్ట్ ఉండింది, ఈజిప్ట్ తో పాటు టర్కీ కూడా ఉండింది. బట్ వీళ్ళిద్దరూ ఎక్కడా కనిపించలేదు నేను టాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు. అండ్ బహుశా నెక్స్ట్ టాక్స్ అక్కడ జరగాల్సి ఉండిందేమో బహుశా. అండ్ బట్ ఇవేమీ జరగకుండా మొదటి రోజే మూట కట్టి అటకెక్కించేసారు పీస్ టాక్స్ అంటే కనుక ఇట్ షోస్ ఈవెన్ పాకిస్తాన్ ఈజ్ నాట్ సో సీరియస్. వీళ్ళకి ఏంటంటే తనేదో అంటూ ఉంటారు కదా, వాళ్ళ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నంలో భాగంగా మాత్రం చేసిన ప్రయత్నంలో ఉంది తప్ప ఇట్స్ నాట్ ఎ సీరియస్ అటెంప్ట్ అనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. అండ్ అమెరికా జేడీ వాన్స్ ని పంపించడం వరకు అర్థమైంది. బికాస్ జేడీ వాన్స్ ఫస్ట్ నుంచి యుద్ధానికి వ్యతిరేకంగానే ఉన్నాడు. ఇది నేనన్నమాట కాదు, ట్రంప్ స్వయంగా చెప్పుకొచ్చాడు. నాకు జేడీ వాన్స్ కి మధ్య యుద్ధ విషయంలో కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎక్కడ జేడీ వాన్స్ ఇంట్రెస్ట్ గా లేడు యుద్ధానికి అని చెప్పి అంటే చెప్పుకొచ్చాడు. బట్ అదే జేడీ వాన్స్ ఇప్పుడు పంపించడం మనకి అలా అర్థం చేసుకోవచ్చు. సమ్ వాట్ డిస్కషన్స్ అంటే అన్సాటిస్ఫైడ్ అనే అవుట్పుట్ రావడం కారణం ఎక్కడో కోఆర్డినేషన్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ కావచ్చు, ఇక్కడ మిస్ అవుతుందేమో. బట్ కనెక్టింగ్ పాయింట్ నుంచి మాట్లాడుకుంటే ఇది మళ్ళీ యుద్ధానికి లీడ్ చేసే అవకాశమే చాలా ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికెవరు ఒక విధంగా చెప్పాలంటే ఒక కామన్ పాయింట్ కి రావటం లేదు. ఎక్కడ చూసినా మా పంతం నెగ్గాలని కొనలోనే ఉన్నారు. అండ్ ఎక్కువగా వేలు చూపిస్తుంది అమెరికా వైపు. ఎందుకంటే యుద్ధం ప్రారంభించింది మీరు కాబట్టి కలగాల్సింది ఎక్కడో చోట కాంప్రమైజ్ కి రావాల్సింది మీరే అని చెప్పి ప్రపంచం అమెరికాకు చెబుతూ ఉన్నప్పటికీ అమెరికా లేదు, ఇది నేను ప్రపంచం కోసం చేస్తున్న ఒక బిగ్ రిస్క్ అంటూ చెప్పుకొస్తాం. సో చూస్తూ ఉంటే కనుక ఇది మళ్ళీ
బిగ్గెస్ట్ అటాక్ కి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. బట్ ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే మొన్నే జరిగింది కాబట్టి ఇటువైపు రెండు పక్షాలు కూడా పెద్ద నష్టాన్ని చవిచూస్తాయి. కాబట్టి తిరిగి పుంజుకోవడానికి సమయం సఫిషియంట్ టైం తీసుకొని తిరిగి అటాక్ వెళ్ళే అవకాశం ఉందని కూడా లేదు ఇక్కడ కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. సచిన్ చెప్పినట్టు సో ఫ్లాష్ పాయింట్స్, ఇటు యురేనియం ప్రొడక్షన్ ఏదైతే ఇరాన్లో జరుగుతుందో ఆ యురేనియం ప్యూరిఫికేషన్, ఆ ప్రొడక్షన్ని నిలిపివేయాలంటూ ఇటు అమెరికా ఆ పాయింట్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఖచ్చితంగా యురేనియం ప్రొడక్షన్ చేస్తాను, ఒక న్యూక్లియర్ బాంబుని కూడా తయారు చేస్తాను అన్న ఉద్దేశంతోనే ఇటు ఇరాన్ అక్కడ ఆ రెస్ట్రిక్షన్స్ని ఒప్పుకోలేదు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్ మరొన్ని రెస్ట్రిక్షన్స్, ఇటు లెబనాన్ పైన స్ట్రైక్స్ని ఆపేయాలి, అలాగే ఖతర్ బ్యాంకులో ఇరాన్కి సంబంధించిన అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్, ఇరాన్కి సంబంధించిన డబ్బులని సీజ్ చేసింది అమెరికా, వాటిని కూడా రిలీజ్ చేయాలి. అలాగే యుద్ధంలో ఏదైతే నష్టపోయామో వాటికి నష్టపరిహారంగా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని కట్టాలి అమెరికా అంటూ కూడా ఇరాన్ ఇలాంటి కొన్ని కండిషన్స్ని ముందుకు తీసుకొచ్చింది. వాటన్నిటికీ జేడీ వ్యాన్స్ ఒప్పుకోలేదు. జేడీ వ్యాన్స్ ఎప్పటికప్పుడు ట్రంప్తోనే డిస్కషన్స్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటూ ట్రంప్కి అప్డేట్ చేశాడు. ట్రంప్ అలాగే సెంట్కామ్కి సంబంధించిన కొంతమంది ఆర్మీ ఆఫీషియల్స్ వీళ్ళతో కూడా చర్చలు జరిపాయి. ఒక పక్కన చర్చలు విఫలమవుతున్నాయన్న సమయంలోనే ఇటు అమెరికాకు సంబంధించిన కొన్ని మైన్ స్వీపర్స్, అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్లో ఏదైతే మైన్స్ని ఇరాన్ ఏర్పరిచిందో, ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, ఆ మైన్స్ని తొలగించడానికి మైన్ స్వీపర్స్ అంటూ కొన్ని షిప్స్, నావీకి సంబంధించిన షిప్స్ ఉంటాయి, అమెరికన్ నావీ షిప్స్, ఆ నావీ షిప్స్తోని ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్లో మొదటగా ఆ మైన్స్ని తొలగించే ప్రయత్నంలో అమెరికా ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్కన అమెరికాకి వార్నింగ్ ఇచ్చింది ఇరాన్, ఒకవేళ మైన్ స్వీపర్స్ని లాంచ్ చేస్తే, ఆ మైన్స్ని తొలగించాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి రిటాలియేషన్ ఉంటుంది, ఆ షిప్స్ అన్నిటిని కూడా కూల్ చేస్తాం, ధ్వంసం చేస్తాం అంటూ కూడా ఇటు ఇరాన్ స్టేట్మెంట్ పాస్ చేసింది. మరో పక్కన ఇటు ఇంటర్నేషనల్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు వెస్టర్న్ కంట్రీస్, ఇటు రష్యా కానీ చైనా కానీ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయా, సపోర్ట్ చేస్తే వాటిపైన అలాగే ఇటు ఇరాన్ పైన కూడా ఆంక్షలని తీసుకొస్తామంటూ ఇటు అమెరికా ఆలోచిస్తుంది. మరో పక్కన వారు ఉధృతంగా మారబోతుంది చాలా క్లియర్గా. ఇటు జేడీ వ్యాన్స్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇజ్రాయెల్ ఇటు లెబనాన్ మీద చేస్తున్న స్ట్రైక్స్ని కొనసాగిస్తూ ఇరాన్ పైన కూడా